ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుంది. 2 రోజుల ఢిల్లీ పర్యటనల అంశాలు మంత్రివర్గంలో చర్చకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన కులగణన సర్వేపై కాంగ్రెస్ అధిష్టానం సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మంత్రివర్గంలోని బీసీ మంత్రులు సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఎక్స్పర్ట్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలపై మంత్రివర్గం చర్చించనుంది. దీన్ని మంత్రివర్గం ఆమోదించాక శాసనసభ సభలో ప్రభుత్వం చర్చకు పెట్టనుంది. హైకోర్టు ఆదేశాలకు లోబడి సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, పంటల సాగు ఇబ్బందులు, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి వంటి కార్యక్రమాలు అమలు తీరుతెన్నులను మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? దీపిక, ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చిస్తారని చెప్పేసి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా స్థానిక ఎన్నికల సంస్థలపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర బీసీ బిల్లు పెండింగ్ లో ఉండడం, మరొక వైపు ఇక్కడ ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతే తెలంగాణ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ కు సంబంధించి ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కు వెళ్ళడం, ఆ తర్వాత గవర్నర్ కూడా దాన్ని కేంద్ర హోంశాఖకు రెఫర్ చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. దీనిపై కూడా త్వరలోనే ఆర్డినెన్స్ పై ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దాన్ని 1-2 రోజుల్లో గవర్నర్ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏదైతే రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఈ రోజు చివరి రోజు ముగుస్తా ఉంది. హైకోర్టు ఇచ్చిన గడువు కూడా ఈ రోజుతో, 4 రోజుల గడువు ఈ రోజుతో పూర్తి కాబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ఇటీవల స్వతంత్ర నిపుణుల కమిటీ ఏదైతే కులగణనకు సంబంధించి స్వతంత్ర నిపుణుల కమిటీ కూడా తన రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ను కేబినెట్ లో ప్రవేశపెట్టి చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో కులాల వారీగా గణాంకాలు సేకరణ, ఆ తర్వాత విధానాలు ఏ విధంగా రూపొందించాలనే దానిపై కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక రాష్ట్రంలోని గోశాలల పాలసీకి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ఈ రోజు. అదేవిధంగా జూనియర్ కళాశాలల ఏదైతే జైల్ పోస్టులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేస్తా ఉంది అని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లకు సంబంధించి కొన్ని పోస్టులకు సంబంధించి కూడా కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజు నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది జిల్లాల వారీగా కూడా. సో దీనికి సంబంధించి ఈ ప్రక్రియకు సంబంధించి ఎట్లాంటి మార్గదర్శకాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక విషయాలను కలెక్టర్ కు ఆదేశించడం జరిగింది. కలెక్టర్లందరూ ఫీల్డ్ లోనే ఉండాలని చెప్పేసి కూడా కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే యూరియా సరఫరాకు సంబంధించి కొరత ఉందని చెప్పేసి ఏదైతే వార్తలు వస్తా ఉన్నాయో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా జిల్లా కలెక్టర్లు మానిటర్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఈ మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇతర అంశాలు, ఇందిరమ్మ ఇల్లు, సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా ఇతర మత్స్యకార సహకార సంఘాలకు పర్సనల్ ఇన్ఛార్జ్, ఇతర అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అయితే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఫోకస్ చేసే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.